డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా తాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 101 యూనిట్లు ఫర్ మంత్ కాలిస్తే ఎస్సీలు కాలిస్తే దానికి ఏం బిల్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడనే కాదు, రాష్ట్రం యావత్ ఇదే పరిస్థితి. నాది నేను పొరపాటున చెప్పలేదు, మర్చిపోయి. మీటర్కి వచ్చినది బిల్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే మనం ఆధార్ కార్డు పెట్టుకోవాలి. ఏది ఆ ఇంటికి ఎవరి మీటర్ ఉంది, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆ ఊరి యొక్క ఓటర్. ప్రెస్ వాళ్ళకి ఎందుకు చెప్తుంది మాట అంటే ఈ ఊరి కోసం మాట్లాడుతున్నాను నేను. ఇది మెసేజ్ పోవాలా, ఈ జిల్లాకే కాదు స్టేట్ పోవాలి. 101 యూనిట్ వరకు ఎస్సీలు కరెంట్ యూనిట్లు కాలిస్తే అది సబ్సిడీ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎస్సీలు ఏం చేయాలంటే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆ ఊరి యొక్క ఓటర్ ఐడి, ఈ మూడింటిని జిరాక్స్ తీసి అక్కడ ఉన్నటువంటి ఏఈకి ఇవ్వాలి. ఏఈకి ఇస్తే వాళ్ళు శాంక్షన్ చేస్తారు. అక్కడ నుంచి ఏం చేయదు, బిల్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. పొరపాటు నాకు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎస్సీలు ఎస్టీల దగ్గర ఏం చేస్తే ఛార్జ్ కట్టమని ఒత్తిడి చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఏం చేయండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఇప్పుడు ఏడీ గారు మాట్లాడతారు, సూర్యాపేట హుజూర్నగర్ ఏడీ గారు మాట్లాడతారు కళా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. 101 గవర్నమెంట్ రూల్ ప్రకారం మా డిపార్ట్మెంట్ తీసుకున్న దాని ప్రకారం 101 యూనిట్స్ లోపు వాడుతున్న వాళ్ళకు ఫ్రీ ఎవ్రీ మంత్. 101 యూనిట్స్ దాటితే మాత్రం ఖచ్చితంగా ఆ బిల్ మీరు పే చేయాలి. ఆ బిల్ గవర్నమెంట్ పే చేయాలి. 101 క్రాస్ అయిన ప్రతి నెల మీరు పే చేయాల్సిందే. మాకు అంతకన్నా బిలో ఉంటే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ బడ్జెట్కి అలకేట్ అయినప్పుడు మాకు అప్పుడప్పుడు పే చేస్తున్నాం. 6 months ఒకసారి అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తాయి మాకు. ఇప్పుడు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున గతంలో 50 యూనిట్లే ఉండేవి. ఇప్పుడు 101 యూనిట్లు. 101 యూనిట్ల లోపు మీరు కరెంటును కాల్చుకున్నట్టయితే మీ తరఫున మేమే మన డిపార్ట్మెంట్ తరఫున మనం కడుతున్నాం. ఎస్సీస్కి ఎవరైతే ఎస్సీసీ అయితే ఇప్పటివరకు ఈ సంవత్సరంలో మనకు 22 లక్షల రూపాయలు కట్టినాం మనం జిల్లా మొత్తం మీద ఇప్పటి వరకు. మీరు సార్ చెప్పినట్టు మీరు మీ ఆధార్ కార్డు, మీ క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్, తర్వాత మీ ఓటర్ ఐడి ఇచ్చి ఒక దరఖాస్తు పెట్టుకొని మీ సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఇవ్వండి. మీటర్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు, మీటర్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే అది మా దాంట్లో ఎస్సీ అని మ్యాప్ అవుతుంది. మీరు ఒకరి పేరు మీద ఉండి ఒకరి పేరు మీద తీసుకొస్తే మ్యాపింగ్ కాకపోతే మీది అది సబ్సిడీ అనేది మీకు రాదు, వర్తించదు. ఇప్పుడు మనకు ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సర్వీస్ నెంబర్లు ఇస్తారు మన ఆఫీస్ కింద. ఏది ఈ ఉచిత విద్యుత్ పంపిణీ పథకం కింద మనకు సర్వీస్ నెంబర్లు వస్తాయి. అంటే ఆ సర్వీస్ నెంబర్ల వాళ్ళు 100 యూనిట్ల కన్నా తక్కువ కరెంటుని వాడకం చేసినారు అని చెప్పి మనకు ఒక లెటరు, ఆ లిస్టు కూడా పంపిస్తారు. దాన్ని బట్టి మనం బిల్లు చేస్తాం. మీరు ఏమైనా యాడ్ కాకపోయి ఉంటే మీరు యాడ్ చేసుకోండి, మీ నెంబర్లు కూడా మనకు వస్తాయి. మేము పంపించినాం మేడం. ఎల్పర్ గారు ఏమంటారంటే మా ఆఫీస్ సర్టిఫికేట్స్